أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا استعينوا بالصبر والصلاة إن الله مع الصابرين صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మన అందరి జీవితాలలో శాంతిని, శుభాలను, కారుణ్యాన్ని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం, మనందరి ప్రభు అయినటువంటి అల్లాహ్ పంపినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 153వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని తెలుగు అనువాదం: విశ్వాసులారా, సహనం ద్వారా, నమాజు ద్వారా అల్లాహ్ సహాయాన్ని అర్థించండి. నిస్సందేహంగా సహనం గలవారితో అల్లాహ్ ఉంటాడు. అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని మృతులుగా భావించకండి. వాస్తవానికి వారు సజీవులు, కానీ మీరు వారి జీవితాన్ని గ్రహించలేరు. సోదరులారా, మరి ఒక అద్భుతమైనటువంటి, సుగుణమైనటువంటి సహనాన్ని గురించి దైవం ఇక్కడ బోధిస్తున్నాడు. అదేమిటంటే, దైవానికి దగ్గర చేసే 2 సాధనాలలో ఒకటి ప్రార్థన అయితే మరొకటి సహనము. సహనము ద్వారా మరియు ప్రార్థన ద్వారా మీరు దేవుని యొక్క సహాయాన్ని వేడండి అని ఇక్కడ బోధిస్తున్నాడు. ఎందుకంటే మనిషి అనేక రకాల సమస్యల సుడిగుండాలలో చిక్కుకొని ఉంటాడు. అనేక రకాలైనటువంటి కష్టాలు, నష్టాలు అతనికి కలుగుతుంటాయి. ప్రతిరోజు ఒక విధంగా ఉండదు. ఒకరోజు సంతోషంగా ఉంటే మరొక రోజు విషాదంగా ఉంటుంది. ఒకరోజు కష్టాలతో ఉంటే మరొక రోజు ఆనందంతో ఉంటుంది. ఈ విధంగా ఈ జీవితం అంతా కూడా ఎత్తు పల్లాలమయము, కష్టాల సుఖాలమయము. కాబట్టి సోదరులారా, ఇక్కడ మనకు కలిగే కష్టాలకు, మనకు కలిగే ఆపదలకు, బాధలకు మనము 2 మార్గాల ద్వారా దేవుని యొక్క సహాయాన్ని మనము వేడుకోవచ్చు, అర్థించవచ్చు. అది ఒకటి ఏమిటంటే ప్రార్థన. దీనినే నమాజ్ అని పిలవడం జరిగింది. ఇక 2వది సహనము. సహనం అనే ఈ సుగుణము మరి ఎవరికో కానీ దక్కదు. మరి ఎవరైతే సహనాన్ని వహిస్తారో వారి వెంట దైవం ఉంటాడు. ఎవరి వెంటే దైవం ఉంటాడో మరి వారికి ఏ కొదవ కూడా ఉండదు, ఏ కొరత కూడా వారికి ఉండదు. అయితే రండి సోదరులారా, సహనాన్ని గురించి మరి కొంచెం విపులంగా, విస్తృతంగా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ అద్భుతమైనటువంటి గుణాన్ని మనము అలవర్చుకున్నట్లయితే ఆ విశ్వప్రభువు దైవమే మన వెంట ఉంటాడు అంటే మనకు కావాల్సిందేముంది? కాబట్టి సహనం అంటే సోదరులారా, ప్రధానంగా మన భావోద్రేకాలను, మన మనోవాంఛలను మన నియంత్రణలో పెట్టుకోవడము. కష్టం వచ్చినప్పటికీ కూడా, సుఖం వచ్చినప్పటికీ కూడా, బాధలు వచ్చినప్పటికీ కూడా, మరి ఆనందం కలిగినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా వెరవకుండా, కష్టాలలో కృంగిపోకుండా, అదేవిధంగా సుఖాలలో పొంగిపోకుండా మనము స్థితప్రజ్ఞతను, అంటే ఒక మధ్యస్థాన్ని, మనము ఒక మధ్యమమైనటువంటి మార్గాన్ని అవలంబించడము, ఇదే సహనము. కాబట్టి ఆనందంలో కూడా మనం సహనం వహించాలి. మరి విస్తృతంగా మనము ఆనందాన్ని ప్రకటించకుండా, మరి అదేవిధంగా కష్టాలు వచ్చినప్పుడు మరీ కృంగిపోకుండా మనము సహనాన్ని వహించాలి. ఇంకా ఎప్పుడైతే మనిషి సహనాన్ని కోల్పోతాడో అప్పుడు అతను తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు మనము తీసుకోకుండా మనము మన యొక్క మనస్సును నియంత్రణ ఉంచుకోవడం కూడా సహనమే. ఆ తర్వాత ఇంకొకటి ఏమిటంటే, మనిషికి రకరకాల ప్రమాదాలు ఎదురవుతుంటాయి, మరి భయాలు కలుగుతుంటాయి, మరి ప్రలోభాలు కూడా ఎదురవుతుంటాయి. దేవుని మార్గం నుండి దూరంగా వెళ్తే రకరకాల ప్రలోభాలు మనకు కనబడుతుంటాయి. మనము నిన్న చూసాం, మరి అనేక మంది అందరూ కూడా తమ ఓట్లను మరి డబ్బుల కోసం అమ్ముకోవడము మనము చాలా మందిని చూసే ఉన్నాము.
ఎవరికైతే డబ్బు రాలేదో వారు చాలా బాధపడిపోవడం కూడా మనం చూసాం. మరి అందరికీ ఇచ్చి నాకు ఇవ్వలేదు అని చెప్పేసి. ఏ ఒక్కరిలో కూడా ఇది తప్పు అన్న భావన ఎవరిలో కూడా కలగడం లేదు అంటే మన మనస్సులు, మన హృదయము ఎంతగా మలినమైపోయి ఒకసారి ఆలోచించండి. కాబట్టి సోదరులారా, ఎప్పుడైతే ప్రలోభాలు ఎదురవుతుంటాయో దానికి లొంగకుండా జీవితం గడపడం కూడా సహనాన్ని వహించడమే. దెబ్బ తగిలితే ఓర్చుకోవడం సహనం మాత్రమే కాదు సోదరులారా. మరి అనేక మంది మరి డబ్బు తీసుకుని మాకు ఓటు వేయండి అని చెప్పేసి నలుగురు కూడా మన ముందు ఉంటున్నప్పుడు వాళ్ళని మనం తిరస్కరించి నేను నా ఓటును అమ్ముకునే వాడిని కాను, ఇది రాజ్యాంగం నాకు కల్పించినటువంటి హక్కు, దీని గురించి నేను దైవం వద్ద సమాధానం చెప్పుకోవాలి అన్న భీతితోటి ప్రలోభాలకి ఎవరైతే లొంగకుండా ఉంటారో వాడు నిజమైనటువంటి సహనాన్ని కలిగిన వాడు అని. కాబట్టి సోదరులారా, మరి అంత తేలికైనటువంటి విషయమా అండి అంటే తేలికైనటువంటి విషయం కాదు సోదరులారా. స్వర్గం కూడా తేలికైనటువంటి విషయం కాదు. అంత అద్భుతమైనటువంటి స్వర్గాన్ని మనము పొందాలంటే, బాధలు లేనటువంటి ఆ చోటును మనం పొందాలంటే, భార్య బిడ్డలతోటి మనము మృత్యు అనేది లేనటువంటి ఆ యొక్క చోటుని మనము స్థలాన్ని మనము పొందాలి అంటే కష్టపడకుండా, మన ప్రలోభాలకు లొంగకుండా, మనస్సును నియంత్రణలో ఉంచుకోకుండా మనం ఏ విధంగా సాధ్యపడుతుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి కష్టపడితేనే మరణం తర్వాత సుఖం దొక్కుతుంది. అందుకనే ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు, అద్దునియా సిజ్నుల్ ముഅ్మినీన్, ఈ ప్రపంచము విశ్వాసికి ఖైదుఖానా లాంటిది, జైలు లాంటిది. అతను ఏది కూడా సొంతంగా చేయలేడు. ప్రలోభాలకు అతను లొంగకుండా ఉండాలి. లొంగిపోయాడు అంటే అది మరి మరణం తర్వాత వచ్చే జీవితాన్ని అతను కోల్పోవలసిందే. కాబట్టి ఇక్కడ ఒక విశ్వాసి జైలు ఖానా మాదిరిగా ఏ విధంగా అయితే ఖైదీకి స్వతంత్రత ఉండదో ఇక్కడ కూడా ఒక విశ్వాసికి స్వతంత్రత అనేది ఉండదు. ఏదైతే దైవం చెప్పాడో అది మాత్రమే అతను ఆచరించవలసి ఉంటుంది. మరి అవిశ్వాసికి ఇదే స్వర్గము, ప్రపంచమే స్వర్గము. అతను ఏ విధంగా కూడా మనసులో బాధ ఉండదు, ఏ విధమైనటువంటి ఆలోచన కూడా ఉండదు. ఈ విధంగా నిన్ను తీసుకుంటే డబ్బులు, మరి రేపొద్దున అవినీతిపరుడైనటువంటి నాయకుడు మనకు రాజ్యాధికారిగా వస్తాడు, అతను చేసే నిర్ణయాలకు సమస్తం కూడా బాధపడతాడు అన్న ఆలోచన ఉండదు. ఎవరు ఎంత డబ్బు ఇస్తున్నారు అనేది అతను ఆలోచిస్తుంటాడు. ఈ విధంగా సోదరులారా, ప్రపంచమే శాశ్వతం అని ఎవరైతే అనుకుంటారో మరి ఇటువంటి తప్పులు చేస్తుంటారో, మరి అలా కాకుండా పరలోకం శాశ్వతం అని ఎవరైతే భావిస్తారో వాడు ప్రలోభాలకు లోనవ్వకుండా దేవుని భీతి కోసము, దేవుని ప్రీతి కోసము అతను మరి సహనాన్ని వహిస్తాడు. అటువంటి సహనవంతులకే దైవం తోడుగా ఉంటాడు. మనలాగా మరి అవినీతి పరులను, మనలాగా మరి తప్పులు చేసేవాడితో దైవం ఉంటాడా ఒకసారి ఆలోచించండి. కాబట్టి సోదరులారా, ఎవరైతే ఈ సహనం అనే ఉత్తమమైనటువంటి గుణాన్ని అలవర్చుకుంటారో, ప్రలోభాలకు లొంగకుండా మనసును మరి ఎవరైతే నియంత్రణలో ఉంచుకుంటారో, నైతికబద్ధమైనటువంటి జీవితాన్ని ఎవరైతే గడుపుతారో, ఒక క్యారెక్టర్, ఒక నిబద్ధతతో కూడినటువంటి జీవితాన్ని ఎవరైతే గడుపుతాడో అటువంటి వారి వెంట దైవం ఉంటాడు. మనలాగా తప్పులు చేసేవారి వెంట ఎవరు కూడా ఉండరు సోదరులారా. కాబట్టి దైవం చెప్తున్నాడు, ఎవరైతే ప్రలోభాలు ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా మరి సత్యాన్ని వదలకుండా స్థిరంగా ఉంటాడో వాడే నిజమైనటువంటి సహనవంతుడు, సహనశీలి. సత్యాన్ని మనము వదిలిపెట్టకూడదు సోదరులారా. ఎటువంటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా, మరి మిన్ను విరిగి మీద పడినప్పటికీ కూడా, అంటే ఆకాశం విరిగి మన నెత్తి మీద పడే ఆ యొక్క సందర్భంలో కూడా సత్యాన్ని విడిచి మనం వెళ్ళకూడదు, న్యాయాన్ని విడిచి మనం వెళ్ళకూడదు, ధర్మాన్ని విడిచి మనం వెళ్ళకూడదు. కాబట్టి ఎప్పుడైతే మనిషి వీటి కోసం పాటుపడతాడో అప్పుడు సమాజం కూడా ఒక మంచి సమాజంగా మారుతుంది. మన నాయకులు కూడా అటువంటి వారే అవుతారు. కాబట్టి సోదరులారా, మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనిషి సత్యం నుండి దూరంగా వెళ్లకుండా సత్యాన్ని అంటిపెట్టుకుని స్థిరంగా ఉండడమే నిజమైనటువంటి సహనము. ఇంకా సహనం అంటే సోదరులారా, ప్రశాంతంగా మనము ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము, ఆ నిర్ణయాన్ని అమలుపరచడము. ఎందుకంటే ఎప్పుడైతే మనిషి సంయమనాన్ని, సహనాన్ని కోల్పోతాడో అనాలోచితమైనటువంటి నిర్ణయాలు అప్పుడే తీసుకుంటాడు. మరి ఎప్పుడైతే అతను ఆ విధంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడో తప్పనిసరిగా అనేక కష్టాలు అతనికి కలుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మరి ప్రశాంతంగా ఆలోచించి అతను సముచితమైనటువంటి అందరినీ కూడా కన్సల్ట్ చేసి, అందరినీ కూడా సంప్రదించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని అతను అమలుపరచడము, ఇది కూడా సహనమే. కాబట్టి ఈ విధంగా సహనం అనేది మన జీవితంలో ప్రతి క్షణం కూడా ఇది ముడిపడి ఉంది సోదరులారా.
మనము ఈ గుణాన్ని సాధించాము అంటే మన జీవితాన్ని మనము చాలా ఉన్నతమైనటువంటి మార్గంలో మనం నడిపించుకోవచ్చు. కాబట్టి అందుకంటే మన జీవితంలో ప్రతి అడుగు కూడా ఈ సహనంతో ముడిపడి ఉంటుంది. సహనాన్ని కోల్పోయామా, మరి దుర్గుణాలు, కోపము, తాప లాంటివి, ఈ దుర్గుణాలన్నీ కూడా మనిషి మీద సవారీ చేస్తాయి. తమకు నచ్చిన విధంగా అవి మలుచుకుంటాయి, తద్వారా తప్పులు చేయిస్తాయి. కాబట్టి ఎప్పుడైతే మనిషి సహనాన్ని అలవర్చుకుంటాడో ఇది అతన్ని ఒక మంచి జీవితాన్ని గడిపే విధంగా చేస్తుంది. ఎప్పుడైతే మనిషి మంచిగా ఉంటాడో సమాజం కూడా, అతని కుటుంబం కూడా బాగుంటుంది, అదేవిధంగా సమాజం కూడా ఉన్నతంగా ఉంటుంది. మరి ఇటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులతో కూడినటువంటి సమాజం ఏ విధంగా ఉంటుంది? అది భూలోక స్వర్గంలో ఉంటుంది, ప్రపంచంలోనే స్వర్గమా అనిపిస్తుంది. కాబట్టి సోదరులారా, మనిషి ఈ రోజున ఇన్ని నేరాలు, ఇన్ని ఘోరాలు చేస్తున్నాడంటే దానికి కారణం ఏమిటంటే అతనికి సహనం లేకపోవడము, తన కోరికల మీద నియంత్రణ లేకపోవడము. చూడండి, ఇంకా ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ఆపదలు మనిషికి ఎదురైనప్పటికీ కూడా ఏ విధంగా అయితే ఒక నిండు కుండ తొణకకుండా ఉంటుందో, చూడండి, కుండ ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కువగా అది శబ్దం చేస్తూ ఉంటుంది, కానీ నిండుకుండా ఎప్పుడు కూడా శబ్దం చేయదు, తొణకకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తిలో సహనం అనే గుణం ఉంటుందో అతను నిండుకుండ మాదిరిగా స్థిరంగా నిబ్బరంగా ఉంటాడు. కాబట్టి ఏమీ లేనటువంటిది ఎగిరెగిరి పడుతుందని చెప్పేసి ఒక సామెత చెప్తారు. అన్నీ ఉన్నది అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుందని. ఈ విధంగా ఎప్పుడైతే మనిషి సహనాన్ని అలవర్చుకుంటాడో దైవం అతనికి ఉన్నతమైనటువంటి సహనంతో పాటు అనేక గుణాలను కూడా ఇస్తాడు. అప్పుడు అతడు నిండుకుండ మాదిరిగా ఎటువంటి ఆపదలు, ఎటువంటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా తొనకకుండా ఉంటాడు. దైవం కష్టాలను పెడతాడు. మరి మన ఆప్తులను మనం కోల్పోతుంటాము. నిన్న మొన్నటి వరకు మన వెంట ఉన్నవారు ఈరోజు మన వెంట ఉండరు. ఇదంతా కూడా కాలం యొక్క మిట్ట పల్లాలు. ఎవరైతే సహనాన్ని వహిస్తారో, ఎవరైతే సహనంలో కూడా సత్యాన్ని విడవకుండా ఉంటారో, ధర్మాన్ని విడవకుండా ఉంటారో అన్న పరీక్ష నిమిత్తమే దైవం ఇక్కడ రకరకాలైనటువంటి కష్టాలను పెడుతుంటాడు. మన ఆప్తులను మనం కోల్పోతుంటాము, మన బిడ్డలను మనం కోల్పోతుంటాము. ఆ బాధ ఎవరికి కూడా తెలియదు, మనకే తెలుసు, అంత భయంకరమైనటువంటి బాధ ఇది. కానీ ఆ బాధలో కూడా మనము సహనాన్ని కోల్పోకుండా ఉండాలి, సంయమనాన్ని కోల్పోకుండా ఉండాలి. ఇదే దైవం మనను పరీక్షిస్తుంటాడు. మరి సోదరులారా, మరి కోపోద్రేకాలు వస్తాయి. వచ్చినప్పుడు దానిని అణచడం కూడా నిజమైనటువంటి సహనము. ఒకవేళ మనము దాని నియంత్రణలోకి మనం వెళ్ళిపోయాము అంటే మన చేత అనేక తప్పులు చేస్తూ ఉంటుంది. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి కుస్తీ పోటీల్లో నీ ప్రత్యర్థిని చిత్తు చేయడం కాదు నిజమైనటువంటి వీరుడు అంటే. నిజమైనటువంటి వీరత్వం అంటే పోటీలో నీ ప్రత్యర్థిని చిత్తు చేయడం కాదు, మరి ఆగ్రహం వచ్చినప్పుడు నిగ్రహాన్ని ప్రదర్శించడమే నిజమైనటువంటి వీరత్వం అని చెప్పి ప్రవక్త వారు చెప్పారు. కాబట్టి తన కోపాన్ని తను అంచుకోలేని వాడు ఎంత వీరుడైతే ఏంటి ప్రయోజనం? అందుకనే ప్రవక్త వారు చెప్పారు, మరి కుస్తీ పోటీల్లో ప్రత్యర్థిని చిత్తు చేయడం కాదు సహనం అంటే, వీరత్వం అంటే. ఆగ్రహం వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు నీవు దాన్ని అణచడము, ఆ శైతాన్తో చేసే పోరాటంలో నువ్వు విజయం సాధించడం అనేది నిజమైనటువంటి వీరత్వానికి చిహ్నము అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పారు. మరి దైవం చెప్తున్నాడు, ఎవరైతే ప్రతీకారాన్ని తీర్చుకునే శక్తి ఉన్నప్పటికీ కూడా, తాను సత్యం మీద ఉన్నాను అని అతనికి తెలిసి ఉన్నప్పటికీ కూడా ఇతరులతో ఎవరైతే వాదించకుండా ఉంటాడో దైవం అతనికి స్వర్గాన్ని ప్రసాదిస్తాడని చెప్పేసి ప్రవక్త వారు చెప్పారు. కాబట్టి ఈ విధంగా తాను సత్యం మీద ఉన్నప్పటికీ, ధర్మం మీద ఉన్నప్పటికీ ఇతరులతో ఎవరైతే వాదనకు దిగకుండా ఉంటాడో, తన కోపాన్ని ఇతరులు బాధ పెడుతున్నప్పటికీ కూడా, అతను రెచ్చగొడుతూ ఉన్నప్పటికీ కూడా అతను ఏమాత్రం నియంత్రణ కోల్పోకుండా సహనంతో ఉంటాడు, దైవం అతనికి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అదే నేను ఒక విషయం చెప్పాను, వాళ్ళ కాజిమినల్ గైజ్, ఎవరైతే తన కోపాన్ని అణుచుకుంటారో ఇటువంటి వారిని దైవం అమితంగా ప్రేమిస్తాడు అని చెప్పేసి ఒక వాక్యం ఖురాన్లో చెప్పడం జరిగింది. కాబట్టి కోపాన్ని అణుచుకుంటే మనకు లభించే అత్యున్నతమైనటువంటి ఫలం ఏమిటంటే దైవం యొక్క ప్రీతి, దైవం యొక్క స్వర్గము. కాబట్టి సోదరులారా, ఈ విధంగా కోపంలో, ఉద్రేకంలో తప్పులు చేయకుండా మనల్ని నియంత్రించుకోవడమే నిజమైనటువంటి సహనము. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మన యొక్క లక్ష్యంలో, ఆ లక్ష్యాన్ని సాధించడంలో అడ్డ మార్గాలు, అడ్డదారులు తొక్కకుండా ఉండడమే నిజమైనటువంటి సహనం. చూడండి, మనం చూసాము, మరి రాజకీయ పార్టీలు అన్నీ కూడా డబ్బులు ఎందుకు పంచుతున్నాయంటే ఓడిపోతామేమో అన్న భయం. ఇక్కడ అదే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా
ఓడిపోతాం అన్న భయంతో వాళ్ళు అడ్డ మార్గాలు అడ్డదారులు తొక్కుతున్నారు చూసారా? ఇదే సహనాన్ని కోల్పోవడం అంటే. నిజమైనటువంటి సహనం ఏమిటంటే గెలుపు ఓటములు దైవాధీనాలు. మరి ఎవరైతే ప్రజలు కోరుకుంటారో, ఎవరినైతే ప్రజలు కోరుకుంటారో వారు నెగ్గుతారు అన్న ఆలోచన అన్ని పార్టీలో ఉన్నాయనుకోండి, ఈ విధంగా డబ్బులు పంచావు కదా. కానీ ఎవ్వరిలో కూడా దైవభీతి లేదు, ఎవ్వరిలో కూడా పాపభీతి లేదు. ఈ విధంగా డబ్బులు పెట్టి ఓట్లను కొనడం అనేది ఎంత భయంకరమైనటువంటి పాపమో వారికి తెలిసి ఉన్నట్లయితే ఈ పని అంత మాత్రం కూడా చేయరు. దైవం చెప్తున్నాడు, ఎవరైతే తమ అమానతులు అమ్ముకుంటారో, ఎవరైతే ఇటువంటి పనులు ఎవరైతే చేస్తారో స్వర్గం యొక్క సువాసనను కూడా వారు నోచుకోలేరు అని చెప్పేసి దైవం హెచ్చరిస్తున్నాడు. కానీ ఎవ్వరిలో కూడా దైవభీతి లేదు, ఎవ్వరిలో కూడా పాపభీతి లేదు. ఈ విషయాన్ని గురించి నేను దైవం వద్ద సమాధానం చెప్పుకోవాలి అన్న భీతి ఎవరిలో కూడా లేదు. ఇస్తున్న వాళ్ళకి లేదు, పుచ్చుకుంటున్న వాళ్ళకి లేదు. ఈ విధంగా మన మనస్సు అంతా కూడా చెడుల నిలయంగా మారిపోయింది, దుర్గుణాల నిలయంగా మారిపోయింది. ఈ విధంగా మలినం పడిపోయింది మన మనస్సు అంతా కూడా. సోదరులారా, ఇటువంటి పరిస్థితుల్లో ఎన్ని మంచి మాటలు చెప్తున్నా, ఎన్ని దేవునికి సంబంధించిన మాటలు చెప్తున్నా ఏ విధంగా కూడా మనసులో రావు సోదరులారా. కాబట్టి మన మనస్సును మనం మార్చుకోవాలి, మెత్తపరుచుకోవాలి, దైవభీతిని కలిగి ఉండాలి, పాపభీతిని కలిగి ఉండాలి. చేసే ప్రతి పని గురించి మనము సమాధానం చెప్పుకోవాలి ఒక రోజున అన్న భీతి మనలో కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మనిషి ఏ విధంగా మారగలడు, తప్పించి ఏ విధంగా కూడా మార్పు రాదు అతనిలో. కాబట్టి సోదరులారా, ఈ విధంగా చెప్పిన విషయాలని నేను మాటికి ఎందుకు చెప్తున్నానంటే, కనీసం ఎప్పటికైనా ఆలోచన కలుగుతుంది, ఈ విధంగా తప్పుల నుండి బయటపడాలి మనము అన్న ఆలోచన మనలో రావాలి. కాబట్టి ఈ విధంగా పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మన లక్ష్య సాధనలో అడ్డదారులు తొక్కకుండా ఉండడమే నిజమైనటువంటి సహనము. మరి సత్య మార్గాన్ని విడవకుండా, మరి అబద్ధపు మార్గంలో అనేక ప్రలోభాలు ఉంటాయి. డబ్బు వస్తుంది, దర్పాలు వస్తాయి, గౌరవం వస్తుంది, పదవులు వస్తాయి. కానీ అవన్నీ కూడా అపమార్గంలో, మరి చెడు మార్గంలో ఉన్నప్పుడు అవి తప్పనిసరిగా అవి ఆకర్షిస్తూ ఉంటాయి. నా వద్దకు రా, నీకు ఇస్తాను అని చెప్పేసి. అటువంటి పరిస్థితుల్లో కూడా మనిషి సహనాన్ని కోల్పోకుండా సత్యం మీద స్థిరంగా ఉండడము, అతనికి 1,10 కోట్ల రూపాయల నష్టం వచ్చినప్పటికీ కూడా సత్యాన్ని విడవకుండా ఉండడమే నిజమైనటువంటి సహనం సోదరులారా. కాబట్టి ఇటువంటి సహనాన్ని గురించి దైవం ఇక్కడ బోధిస్తున్నాడు. అటువంటి సహనవంతులతోటి దైవం ఉంటాడు. అంతే తప్పించి మనలాంటి మరి చపల చిత్తులతోటి, ఈ విధంగా చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోయే మనలాంటి మనసున్న వారితోటి దైవం ఎంత మాత్రం కూడా ఉండడు. ఈ విషయాన్ని నేను ఎంత బాధగా ఎందుకు చెప్తున్నానంటే సోదరులారా, మరి నిన్న జరిగినటువంటి ఎన్నికలు ఎంత ప్రలోభాలకు లోను చేసి మరి ప్రజలను మభ్యపెట్టి ఈ విధంగా నిజమైనటువంటి ఎన్నికలు అయ్యి ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా డబ్బులతో కొనివేసి ప్రలోభాలకు గురి చేసి మరి ఓట్లు వేయించుకోవడం అనేది ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యం ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా నాయకులకు కూడా నీతి లేకుండా పోయింది, మనలాంటి ప్రజలకు కూడా నీతి లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మనల్ని ఆదుకునే నాయకుడు ఎవడుంటాడో ఒకసారి ఆలోచించండి. మరి మనకు సంబంధించినటువంటి మంచి సంక్షేమ నిర్ణయాలు చేసే నాయకుడు ఎవడుంటాడు? కాబట్టి మనము ఎవరిని కూడా నిందించవలసిన పని లేదు, మనమే నిందించుకోవాలి. ఇటువంటి ప్రభుత్వాలు వస్తున్నాయంటే, ఇటువంటి రాజకీయ నాయకులు తయారవుతున్నారంటే మనమే కారణము, మనమే వాళ్ళని తయారు చేస్తున్నాము. కాబట్టి సోదరులారా, సహనాన్ని వహించాలి. ఇంకా చూడండి, ప్రాపంచిక ప్రయోజనాలు ఉంటాయి, రకరకాల ప్రయోజనాలు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. అంతేకాకుండా మన మనోవాంఛలను ఆకర్షించే రకరకాలైనటువంటి ఎన్ని కోరికలు మన కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా వాటి ప్రభావానికి కొట్టుకోకుండా మనము దైవభీతితోటి సత్యం మీద స్థిరంగా ఉండడమే సహనము. ఉదాహరణకు చెప్తున్నాను చూడండి. ఒక వ్యక్తి మనల్ని బాధ పెడుతుంటాడు, తన మాటల ద్వారా బాధ పెడుతుంటాడు, తన చేతల ద్వారా బాధ పెడుతుంటాడు. కానీ మనకు ప్రతీకారం తీర్చుకునే శక్తి కూడా ఉంటుంది. కానీ దైవం కోసం సహనం వహిస్తే అతని యొక్క వ్యవహారాన్ని దైవమే చూసుకుంటాడు అన్న కారణం చేత అతను ప్రతీకారం తీర్చుకోకుండా సహనాన్ని వహించాడు అనుకోండి, ఇది నిజమైనటువంటి సహనం. మనము ప్రతీకారం తీర్చుకునే శక్తి ఉన్నప్పటికీ కూడా మరి అతన్ని క్షమించడం అనేది ఉంది చూశారు. మన యొక్క ఈగోను, మన అహాన్ని మనము కంట్రోల్ పెట్టుకోవడం ఉంది చూశారు, నియంత్రణలో పెట్టుకోవడం ఉంది చూశారు. ఇది నిజమైనటువంటి సహనము. కాబట్టి ప్రతీకారం తీర్చుకునే శక్తి లేదు, బలహీనంగా ఉన్నాము, మన ప్రత్యర్థి బలంగా ఉన్నాడు. అటువంటి సందర్భంలో సహనం వహించడం గొప్పతనం కాదు సోదరులారా.
ప్రతీకారం తీర్చుకునే శక్తి ఉన్నది. అతడు ఒక దెబ్బ కొడితే మరొక దెబ్బ కొట్టే శక్తి మనకు ఉన్నది. అయినప్పటికీ కూడా సరే దైవం చూసుకుంటాడులే అతని వ్యవహారము అని దైవం మీద భారం వేసి అతనిని క్షమించడం ఉంది చూశారు. ఇది నిజమైనటువంటి సహనము. ఇటువంటి అద్భుతమైనటువంటి గుణాన్ని మనిషిలో కలిగించడానికి దైవం ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే మీరు ఇతరుల తప్పులను క్షమిస్తూ ఉండండి. ఎందుకంటే దైవము క్షమించేవాడు, ఆయన కరుణించేవాడు, అందరి తప్పులను క్షమిస్తాడు. ఆయన క్షమించడం అనేది ఆయన అద్భుతమైనటువంటి గుణము. కాబట్టి తన దాసులు కూడా ఇటువంటి గుణాన్ని కలిగి ఉండాలని చెప్పేసి దైవం కోరుతున్నాడు. కాబట్టి మీరు మీ సోదరుల యొక్క తప్పులను క్షమిస్తూ ఉండండి, అందరిని క్షమించుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. తద్వారా ఏమవుతుంది, శత్రువు కూడా మన మిత్రుడైపోతాడనమాట మన యొక్క ఈ గుణాన్ని చూసి. కాబట్టి సోదరులారా, ఎప్పుడు కూడా మనిషి అబద్ధం యొక్క సహకారాన్ని తీసుకోకూడదు. అబద్ధం అనే ఉంది చూశారు, ఇది ఎంత భయంకరమైనటువంటి తప్పు అంటే మనము చాలా అతి సాధారణంగా ఈ తప్పులను మనం చేసేస్తుంటాము. చూడండి, మన కోసం ఎవరో వస్తారు, మరి బిడ్డలతో చెప్పిస్తుంటాము, నాన్న ఇంట్లో లేడని చెప్పరా అని చెప్పేసి. ఫోన్లో ఎవరో వస్తారు, నాన్నగారు ఉన్నారని చెప్పేసి, లేరండి నాన్నగారు ఇప్పుడు బయటికి వెళ్ళిపోయారండి అని చెప్పేసి. ఈ విధంగా చిన్న చిన్న కారణాలకు కూడా మనం అబద్ధం అనేది అతి సాధారణంగా పలికిస్తుంటాము. అబద్ధం అనేది కూడా సహనంగా ప్రతిరూపమే సోదరులారా. ఎందుకంటే అబద్ధాన్ని యొక్క సహకారాన్ని మనం తీసుకున్నట్లయితే ఆ సమయంలో మన పని జరిగిపోతుంది, కానీ అది చెడు మార్గం. అది ఈ విధంగా చెడు మార్గంలో మన పని జరిగిపోతుంది అని తెలిసి కూడా మనము దాని సహకారాన్ని తీసుకోకపోవడమే సహనము. ఎందుకంటే ఎప్పుడైతే అబద్ధం పలుకుతాడో మనిషి, దేవుని యొక్క సింహాసనం కదిలిపోతుంది. అబద్ధం అనేది శైతాను చేస్తా అంటే మనము దైవాన్ని విడిచిపెట్టి సత్యం అనేది దైవం అయితే అబద్ధం అనేది శైతాన్. కాబట్టి శైతాను యొక్క సహకారాన్ని మనం తీసుకున్నట్లే, మన పని మనం చేసుకోవడానికి శైతాను యొక్క సహకారాన్ని మనం తీసుకున్నట్లే. కాబట్టి ఎవరైతే దైవం తనను విడిచిపెట్టి మరి తనను వ్యతిరేకించినటువంటి ఆ శైతాన్ యొక్క సహకారాన్ని తీసుకుంటాడో దైవానికి అత్యంత బాధ కలుగుతుంది సోదరులారా. అందుకనే చెప్తున్నాడు, ప్రవక్త వారు చెప్పారు, మీరు పొరపాటున కూడా వేళాకోళంతో కూడా మీరు అసత్యం ఆడకండి. ఎందుకంటే అసత్యం అనేది మనిషిని తాత్కాలికంగా సమస్య నుండి బయటపడేలా చేస్తుంది అని మనిషి భావిస్తాడు. కానీ ఒక అబద్ధము అనేక అబద్ధాలకు దారి చేస్తుంది సోదరులారా. ఒక అబద్ధం మనం చెప్పామంటే దాన్ని కప్పిపెట్టుకోవడానికి అనేక అబద్ధాలు చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఈ అబద్ధం అనే ఈ దుర్గుణం నుండి బయటపడడం కూడా సహనానికి ఒక మరొక పేరే. కాబట్టి సోదరులారా, మరికొన్ని విషయాలు నేను రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సహనాన్ని గురించి. ఎందుకంటే మంచి మంచి విషయాలు మనము ఎన్నిసార్లు విన్నా కూడా పర్వాలేదు, మాటి మాటికి మనం వినాలి. మరి మన మనస్సులు కరగాలి. మరి బండబారిపోయే మన మనస్సులు ఎన్ని విధాలుగా ఏ విధంగా మంచి చెప్పినా కూడా మన మనస్సులోకి ఎక్కడం లేదు అంటే దానికి కారణం ఏమిటంటే మన యొక్క హృదయాలను దైవము మూత మూసేశాడు, సీలు వేసేశాడు. కాబట్టి ఈ హృదయం కరగాలి అంటే ఇటువంటి మంచి మాటలు మనము ప్రతిసారి కూడా మాటి మాటికి మనం వినాలి. ఏదో ఒక రోజు మన హృదయం కలుగుతుంది, మన హృదయంలో ఈ మంచి మాటలు వెళ్తాయి. ఎప్పుడైతే మన హృదయంలో ఈ మాటలు ఉంటాయో అప్పుడు మనం వాటి పట్ల ఆలోచన చేస్తాము, ఆచరించడానికి కూడా ప్రయత్నం చేస్తాము. మన హృదయంలోనే ఈ మాటలు లేకపోతే ఆచరణ ఏ విధంగా సాధ్యమవుతుంది? కాబట్టి నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను సోదరులారా, ఈ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో చక్కటి విషయాలు, అంతిమ గ్రంథం ఖురాన్ నుండి మనందరి ప్రభు అల్లాహ్ సెలవిస్తున్నటువంటి విషయాలు. మరి వీటి మీద మనం ఆలోచన చేయాలని, మన మనస్సును మనము మార్చుకోవాలని, మెత్తపరుచుకోవాలని, దైవము ఆ యొక్క సహనాన్ని మనకు ఇవ్వాలని, మంచిని దైవము అందరికీ కూడా చేయాలని, మనందరం కూడా కలిసి ఒకే దైవాన్ని మనం ఆరాధించేలాగా దైవము మనందరి మనసులను ఆయన వైపులకు త్రిప్పాలని నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.